తిరుమల కల్తీ నెయ్యి అంశంపైన సర్కార్ దూకుడు పెంచింది. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్లు భేటీ అవుతున్నారు. సమావేశంలో మరికొంతమంది మంత్రులు కూడా పాల్గొనే అవకాశం కనబడుతోంది. ఇక తిరుమల లడ్డూ అంశంలో ఉమ్మడి కార్యాచరణ పైన చర్చ జరగబోతోంది. సిట్ రిపోర్టుపై విచారణ కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక అంబటి అరెస్టు పైన జగన్ మాట్లాడిన మాటలు, కాపు సామాజిక వర్గ పరిణామాల పైన ఈరోజు చర్చించే అవకాశం ఉంది. సో పెద్ద ఎత్తున జగన్ కాపు టైగర్ అంబటి అని మాట్లాడుకొచ్చారు. అంటే రెండు కులాల మధ్య విభేదాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం కలిసికట్టుగా ఎలా ఉండాలి, క్షేత్రస్థాయిలో మన వాళ్ళు ఎలా పనిచేయాలి, కులాల వారిగా విభజించకుండా ఏ రకంగా మనం కలిసికట్టుగా ఉండాలని చెప్పి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా ఇటు ఏపీ స్టేట్ చీఫ్ బీజేపీ మాధవ్ కూడా పాల్గొంటున్నారు ఈ చర్చలో. అంటే సో కీలకంగా తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఏం చేయాలన్న దాంతో పాటుగా జగన్ని ఇప్పుడు ఎలా ట్యాకిల్ చేయాలి, ఇప్పుడున్న హ్యాపెనింగ్స్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మరీ ముఖ్యంగా మనం గతంలో అంటే డెఫినెట్గా గత ప్రభుత్వంలో చాలామంది చెప్పుకొచ్చారు. ఏకంగా పవన్ కళ్యాణ్ వ్యక్తి అయితే కొన్ని దీక్షలు చేపట్టారు. లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని. జంతువుల కొవ్వు ఏమీ లేదన్నట్టుగా సిట్ తేల్చింది. కానీ కల్తీ నెయ్యి మాత్రం వాడారు. కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యలే దాంట్లో. పామ్ ఆయిల్, ఇతరత్ర కెమికల్స్తో లడ్డూ ప్రసాదం తయారు చేశారు. కానీ జంతువుల కొవ్వు లేదనేది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు మళ్ళీ దానికి ట్యాకిల్ చేయడానికి ఎలా ఉండాలి, ఎటువంటి కౌంటర్ లేని దానిపైన ఈరోజు పలువురు మంత్రులతో అండ్ ఇటు చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటుగా మాధవ్ కూడా చర్చలో పాల్గొనబోతున్నారు. మా ప్రతినిధి ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరగబోతోంది ఈరోజు? ముఖ్య ఉద్దేశం ఏంటి? మీటింగ్ గల కారణం ఏంటి? ఎటువంటి రాజకీయ అంశాలు చర్చ జరగబోతున్నాయి? లడ్డూ విషయంలో ఏం జరగబోతోంది? మన బేసిక్ గా ఈరోజు మూడు పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కలిసి మీటింగ్ పాల్గొన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న మంత్రులు ఆనవ రామారెడ్డి, పార్థసారథి, తర్వాత పయ్యావుల కేశవ్ అందరూ కూడా ఈ కీలక భేటీలో పాల్గొన్నారు. ఇప్పటికే మంత్రులు ఇప్పుడే హాజరవుతున్నారు. అయితే కొంచెం సీరియస్ ఇష్యూ నడుస్తోంది కల్తీ నెయ్యి విషయంలో. ప్రభుత్వం ఎక్కడో కొంత బ్యాకప్ లో పడింది అనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీన్ని సీరియస్ గా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది చాలా క్లియర్. నిన్న పవన్ కళ్యాణ్ కూడా తన శ్రేణులతో నెయ్యి విషయం మీద మీరు ఎందుకు మాట్లాడడం లేదు అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. మరోవైపు చంద్రబాబు కూడా ఈ వ్యవహారం మీద గట్టిగా ఎదురుదారికి దిగాలి అని ఆలోచిస్తున్నట్టుగా ఆ దిశగానే కొంత ఈ మీటింగ్ అయితే జరగబోతుంది. మరోవైపు ఎలాగో రాజ్యసభ 4 సీట్లు ఖాళీ అవుతున్నాయి, దాని మీద కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఈ మీటింగ్ తర్వాత మీడియాతో కూడా ముగ్గురు కలిసి మీడియా సమావేశాన్ని ఎన్డీఏ కూటమి నేతలు కలిసి రోజు మీటింగ్ ని ప్రెస్ మీట్ ముందుకు రాబోతున్నారంటే కొంత సీరియస్ గానీ వ్యవహారం మీద, తిరుపతి ఇష్యూ వ్యవహారం మీద కొంత సీరియస్ గా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా అటాక్ చేయాలి. మరోవైపు కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఆ కమిటీ సిట్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి మాట్లాడారు. దానికి నిన్న జగన్ కౌంటర్ ఇచ్చారు. అంటే మీరు రాసినప్పుడు మీకు వీళ్ళన్న పేర్లు రాకపోతే మీరు ఏ కమిటీలైనా వేస్తారా? సుప్రీంకోర్టు సూచించిన కమిటీ నే తప్పుపట్టే ప్రయత్నం చేస్తారా అనేది జగన్ మాట్లాడుతున్న పరిస్థితి. సో కొంత వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. మంత్రులు కావచ్చు, లేకపోతే క్యాడర్ కావచ్చు, ఎవరు కూడా దీని మీద అంత స్పీడ్ గా రెస్పాండ్ కాలేకపోవడం ఒకటైతే, మరోసారి దీన్ని గట్టిగా ఎదురుదారికి దిగాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనపడుతోంది. ఆ దిశగానే ముందుకు వెళ్ళాలి. అందుకే చర్చలు జరుగుతున్నాయి. దీని మీద కలిసి మరి కాసేపట్లో మీటింగ్ పెడతారు. మీడియా ముందు మాట్లాడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. చూడాలి ఏం మాట్లాడతారు, ఏం జరగబోతుంది ఇంటర్లుగా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్. అంటే ఈ సమావేశం తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉందా? అంటే జగన్ అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్న తర్వాత మీడియా సమావేశానికి కౌంటర్ గానే ఈ మీటింగ్ అనుకోవాలా? మీడియా సమావేశానికి కౌంటర్ గానే, కాకపోతే ఇది ప్రధానంగా కలిసి నెయ్యి వ్యవహారం మీదనే కొంత సీరియస్ ఫోకస్ కనపడుతుంది. ముగ్గురు నేతలు కలిసి కలకాలం తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎన్నికలకు ముందు ముగ్గురు నేతలు కలిసి కూటమి నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తర్వాత దాదాపుగా 18 నెలల తర్వాత ఇప్పుడు ముగ్గురు నేతలు కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే కల్తీ నెయ్యి వ్యవహారం కనపడుతోంది. దీన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి, జగన్ నిన్న చేసిన వ్యాఖ్యలు కావచ్చు, నిన్న ప్రస్తావించిన అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా కౌంటర్ ఇవ్వాలి. ఇక అట్ ద సేమ్ టైం కింద స్థాయి మంత్రులు కావచ్చు, లేకపోతే క్యాడర్ కావచ్చు, ప్రాపర్ గా ఈ కౌంటర్ ఇవ్వడంలో వెనకబడిపోయారు అనేది పూర్తిగా చర్చ జరుగుతోంది. అందులో తాజాగా కూడా
ఈ నెయ్యి కాళహస్తికి శ్రీశైలానికి కూడా పంపించారని వస్తున్న వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ ఓవరాల్ ఎపిసోడ్ ని సీరియస్ గా తీసుకోవాలి. కల్తీ నెయ్యి ఆహారాన్ని, గత ప్రభుత్వం ఆహారంలో జరిగిన ఆహారాన్ని రెండింటి కూడా పూర్తిగా దాన్ని అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళాలి అనేది వీళ్ళ ఆలోచన. ఆ దిశగానే కొంత చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీడియా సమావేశం కూడా దాని మీదనే ఉండే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా తిరుమల కల్తీ నెయ్యి అంశం పైన సర్కార్ మరింతగా దూకుడు పెంచింది. ఈరోజు సీఎం చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ మాధవ్ భేటీ అవుతున్నారు. అయితే ఈ సమావేశంలో మరికొంతమంది మంత్రులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. సో మొన్న అంబటి నివాసం దగ్గర జగన్ పెట్టినటువంటి మీడియా సమావేశానికి కౌంటర్తో పాటుగా కల్తీ నెయ్యి వ్యవహారంలో ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి, సిట్ రిపోర్ట్ వచ్చింది, సిట్ రిపోర్ట్ ఆధారితంగా ఏం చేయాలి, సో దీనిపైన విచారణ కమిటీ ఏర్పాటు చేయాలా, సో ఆ తర్వాత ఎవరెవరిని అరెస్ట్ చేయాలి, ఏంటి ఏం కథ అన్న దానిపైన ఒక అంచనాకి రాబోతున్నట్టుగా ఒక డిస్కషన్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. సో కల్తీ నెయ్యి విషయంలో ఈరోజు ఒక కీలకమైన రోజుగా కాబోతోంది. సో జగన్కి కౌంటర్ వేయడంలో కానీ లేకుంటే కల్తీ నెయ్యి విషయంలో ఏం చేయాలన్న దానిపైన ఒక కీలకమైన డెసిషన్స్ ఈరోజు తీసుకునే అవకాశం ఉంది ఆఫ్ ద రికార్డులో. మరి ఏం తీసుకుంటే ఎటువంటి యాక్షన్ అవుతుందో చూడాలి. సో ఈరోజు సమావేశంలో చాలా ప్రధానంగా జగన్ని ఎలా ట్యాకిల్ చేయాలి, రెండు సామాజిక వర్గాలు, కాపు టైగర్ అంబటి, కాపులకు వ్యతిరేకంగా చంద్రబాబు పాల్పడుతున్నాడనే రకంగా మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా ఎలా ట్యాకిల్ చేయాలి, రెండు సామాజిక వర్గాల మధ్య వివిధాలను క్రియేట్ చేసే విధంగా ఉన్న వ్యాఖ్యల్ని ఎలా కౌంటర్ వేయాలన్న రకం కూడా డిస్కషన్ జరగబోతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? జగన్ని ట్యాకిల్ చేయడానికే ఈ మీటింగ్ జరుగుతుంది అనుకుంటున్నారా? సో జగన్ పైన ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, వైసీపీ నాయకులపై ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, లడ్డు కల్తీ నెయ్యి విషయంలో ఏ రకమైన హ్యాండిల్ చేస్తే బాగుంటుంది, ఎవరెవరిని అరెస్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.